నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2025. సో ఎస్సీఓ సమ్మిట్ చైనా టాంజియాన్లో జరుగుతోంది. సో మనం ఈ వీడియో మీరు చూసే సమయానికి ఆ సమ్మిట్ అయిపోయింది అండ్ భారత ప్రధాని మోదీ కూడా భారత్కు బయలుదేరారు. ఇదంతా జరిగింది. అయితే గమ్మత్ ఏంటంటే అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్ పరువు పోగొట్టుకుంది. ఎస్, ఇది నిజం. పాకిస్తాన్కి సంబంధించి ప్రధానమంత్రి అక్కడ షాబాజ్ షరీఫ్ అటెండ్ అవ్వడం జరిగింది పాకిస్తాన్ తరఫున. అయితే ఈ ఎస్సీఓ సమ్మిట్లో కొన్ని డిక్లరేషన్స్ ఇస్తారనమాట. సో ఆ డిక్లరేషన్స్లో కొన్ని అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గాజాలో మానవత్వం పూర్తిగా అంతరించిపోతుందన్నట్టుగా ఉంది పరిస్థితి. హ్యుమానిటేరియన్ అనేది తగ్గిపోయింది అక్కడ. సో మనం గాజాను కాపాడాలి అని ఇట్లాంటివన్నీ కొన్ని అంశాలు తీసుకుంటారనమాట. సో అంశాలు తీసుకొని ఇరాన్ మీద అమెరికా అండ్ ఇజ్రాయిల్ వార్ చేస్తోంది, యుద్ధం చేస్తోంది, అనవసరమైన బాంబులు వదులుతోంది, కాబట్టి దీన్ని కూడా ఖండిస్తున్నామని ఇట్లా స్టేట్మెంట్స్ రాసుకుంటారు. రాసుకొని అందరూ కూడా వాటిని ఖండిస్తారు. ముక్తకంఠంతో ఖండించినట్టుగా అక్కడ సిగ్నేచర్లు కూడా పెడతారు. గమ్మత్ ఏంటంటే పాకిస్తాన్ కూడా ఇవన్నిటి మీద సిగ్నేచర్లు పెట్టాల్సి వచ్చింది. పెహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22, 2025 జరిగిన పెహల్గామ్ అటాక్ భారత్లో, దాన్ని కూడా ఖండిస్తూ భారత్ మాట్లాడింది. అయితే దీని మీద కూడా అన్ని దేశాలు ఎస్సీఓ లీడర్స్ అందరూ కూడా సిగ్నేచర్లు పెట్టాల్సి వచ్చింది, ఖండిస్తున్నాము అని. అంటే మనందరికీ తెలుసు, పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని మనము కేవలం మిలిటరీ బేసులు మాత్రమే, అంటే కేవలం టెర్రరిస్ట్ బేసులు మాత్రమే మనం కొట్టాము, ఇది కేవలం ఎస్కలేషన్ కోసం కాదు, టెర్రరిస్టులకు బుద్ధి చెప్పడానికి అని భారత్ చెప్పినా కూడా పాకిస్తాన్ తట్టుకోలేక రివెంజ్ అటాక్ చేసి భారత్ మీద మొత్తానికి ఏదో దెబ్బ కొడదామనే ప్రయత్నం అయితే చేసింది. సో టెర్రరిస్టులను కొడితే పాకిస్తాన్నే కొట్టినట్టు ఫీల్ అయ్యి రివెంజ్ తీర్చుకున్న పాకిస్తాన్ ఈరోజు పెహల్గామ్ అటాక్ విషయంలో మేము కూడా ఖండిస్తున్నామని సిగ్నేచర్ పెట్టడం అయితే జరిగింది ఎస్సీఓ సమ్మిట్లో. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క దౌర్భాగ్యం, దరిద్రం కూడా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ పాకిస్తాన్ ఉంది. అటు టెర్రరిజంని ప్రోత్సహిస్తూనే ఇటు టెర్రరిజంని ఖండిస్తున్నాము, పెహల్గామ్ అటాక్ని ఖండిస్తున్నాము అని చెప్పి అక్కడ సిగ్నేచర్ పెట్టిందంటే నిజంగా అది పరువు తక్కువ పనే, అంతకంటే కూడా దరిద్రం అనేది మీరే కామెంట్ చేయాలి. సో ఇది ఎస్సీఓ సమ్మిట్లో జరిగిన విషయాల్లో, ముఖ్యమైన విషయాల్లో ఇది ఒక ఫస్ట్ విషయం. ఆ తర్వాత షాబాజ్ షరీఫ్కి ఒక రకంగా కూడా పెద్దగా అక్కడ లైమ్ లైట్ ఏమీ కనబడలేదు. మనందరికీ తెలుసు, మన్మోహన్ సింగ్ గనక ఇట్లాంటి సమ్మిట్స్కి వెళ్తే ఆయన వ్యక్తిత్వం అలాంటిది, అలాగే నిలబడి ఉంటారు, మెల్లిగా కదులుతారు, ఎక్కువ మాట్లాడరు. ప్రోటోకాల్ ప్రకారం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇలాగే, అలా నడుచుకుంటూ వెళ్ళాలంటే అలాగే, ఇలా ఉండేది. బట్ మన ప్రధాని మోదీ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ప్రోటోకాల్ అన్నీ మెయింటైన్ చేస్తారు ఆయన. మనందరికీ తెలుసు, ఆయన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, ఆయన కంటి చూపు దగ్గర నుంచి కూడా ఆయన ప్లానింగ్ ఒక రకంగా ఉంటుంది. ఇది అందరూ అంటారు థియేటర్ ఆర్ట్సో డ్రామానో అని చెప్పి కొంతమంది విమర్శిస్తారు. బట్ మనం ఎవ్రీథింగ్ ప్లాన్డ్ అని అనుకున్నప్పుడు అందులో ఇంకా డ్రామా ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఒక పెళ్ళి ఏర్పాట్లు చేస్తాం, ప్రతిదీ కూడా ప్లాన్డ్గా చేస్తాం. ప్లాన్డ్గా చేసి ఫలానా టైంకి ఫలానా మనం అందించే ప్రయత్నాలు ఇట్లాంటివన్నీ చేసి దాన్ని సక్సెస్ చేస్తాం. సో ఈ సక్సెస్లో మీరు ప్లాన్డ్గా చేసిన దాన్ని యాక్టింగు, థియేటర్ ఆర్ట్స్ అనుకుంటే మనం ఏం చేయలేం. బట్ ప్రధాని మోదీ కంటి చూపుతో, మాటతో, ఆ నవ్వు గట్టిగా నవ్వడం, ఇదంతా కూడా బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఆ చరిష్మా అనేది కనబడుతుంది అతనిలో. సో అక్కడ కూడా ఈ షో రన్నర్ లాగా, షో విన్నర్ లాగా అటు ప్రధాని మోదీ, ఇటు జీ జిన్పింగ్ అండ్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, వీళ్ళు ముగ్గురు కనబడతారనమాట. అయితే వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి పక్కన ఉన్నా కూడా పెద్ద పట్టించుకోరు పుతిన్. కానీ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి షేక్ హ్యాండ్ ఇస్తారు. దాంతో ఎస్ అని చెప్పి ఆయన పంపిస్తాడు. సో అతనికి పెద్దగా ఫోకస్ ఏం కనబడలేదు. ఎక్కడ చూసినా కూడా అఫ్కోర్స్ మన మీడియా ముఖ్యంగా మనం మోదీ గురించి మాట్లాడతాము, మన ఫోకస్ అంతా అటు ఉంటుంది కాబట్టి. అట్ ద సేమ్ టైం ఎస్సీఓ సమ్మిట్లో నిజంగానే ఒక అమెరికా డొనాల్డ్ ట్రంప్ లాంటి పాత్ర కాకుండా మనదైన శైలిలో ఇటు భారత్, రష్యా అండ్ చైనా గట్టి పాత్రలు పోషిస్తూ ముందుకు గదిలాయి. అదంతా కూడా
చక్కగా కనబడుతుంది. అండ్ ప్రధాని మోదీ కూడా తాను మాట్లాడిన సందర్భంలో ఏం మాట్లాడారు అనే విషయంలో ముఖ్యమైన విషయాలు, అటు పహల్గామ్ అటాక్ని ఖండించడం, ముక్తకంఠంతో అందరూ ఖండించాలి, టెర్రరిజంని, ఈ ఎక్స్ట్రీమిజంని, సపరేటిజంని ఇవన్నిటిని కూడా ఖండించాలి ముక్తకంఠంతో అని ప్రధాని మోదీ చెప్పడం, అందరూ కూడా ఓకే అనడం, ఇలాంటివన్నీ జరిగాయి. దీనికి తోడు పుతిన్ని కూడా మీరు భారత్కి రావాలి, భారత్కి సంబంధించి కోటాను కోట్ల ప్రజలు మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి పుతిన్ని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ మీట్స్ జరుగుతూ ఉంటాయి, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇదంతా కూడా ఉంటుంది. నేను ఒక సారాంశంలాగా మీకు చెప్తున్నాను. సో డిసెంబర్లో పుతిన్ రాబోతున్నారు కాబట్టి మీరు రావాలి అని చెప్పడం, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలి, అది చివరి దశకు వచ్చేసి ఆగిపోవాలి అనేది ఆకాంక్షిస్తున్నది భారత్ అని ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. ఇక మరోవైపు అటు రష్యా కానీ, ఇటు భారత్ కానీ, ఇటు చైనా కానీ ఇలాంటి దేశాలు ప్రపంచ ప్రగతి వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ఇతర ఇంటర్ఫియరెన్స్లు ఏమీ లేకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు డబుల్ స్టాండర్డ్స్ ఉండొద్దు టెర్రరిజం విషయంలో అని చెప్పి చురకలంటించడము జరిగింది. అంటే పాకిస్తాన్ లాంటి దేశం గురించే మాట్లాడడం, అండ్ వీలైతే పాకిస్తాన్కు ఫండింగ్ చేసే చైనా గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ డబుల్ స్టాండర్డ్స్ ఉండొద్దు టెర్రరిజంలో, అండ్ క్రాస్ బార్డర్ టెర్రరిజంని కూడా అంతం చేయాలి అనేది ప్రధాని మోదీ చెప్పిన విషయం. సో అక్కడ అందరూ కూడా దాన్ని ఒప్పుకోవడం అయితే జరిగింది. ఇక మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇటు చైనా, భారత్ తీసుకుంటున్న ప్రొయాక్టివ్ అడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని పుతిన్ కూడా మెచ్చుకోవడం జరిగింది. ఇక మరోవైపు అటు చైనా ఒక కొత్త బ్యాంకును మనం క్రియేట్ చేద్దాం, SCO బ్యాంక్ని, అంటే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక కోఆపరేటివ్ బ్యాంకును ఒకటి క్రియేట్ చేసి ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లోన్లు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంటే ఎవరికి లోన్లు ఇస్తారని చెప్పలేదు, ఇస్తే పాకిస్తాన్కి ఇస్తామని చైనాకి అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా కాకుండా ఎవరికి ఇస్తామని చెప్పకుండా ఒక బ్యాంకు, ఒక నిధిని అయితే క్రియేట్ చేద్దామని చెప్పి చైనా చెప్తోంది. దీనికి తోడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి కూడా అన్ని దేశాలు సిగ్నేచర్లు పెట్టాయి సపోర్టుగా, వాటిని రీఅఫర్మ్ చేస్తూ. కానీ భారత్ మాత్రం సపోర్ట్ చేయలేదు అండ్ సిగ్నేచర్ పెట్టలేదు. ఎందుకంటే మనకు చైనా ఇస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మనకు చాలా ఇబ్బందులు కలిగించే ప్రక్రియ కాబట్టి దాని మీద సిగ్నేచర్ పెట్టలేదు. అండ్ ఓవరాల్గా చూసినట్లయితే ఇటు ప్రధాని మోదీ, అటు వ్లాదిమిర్ పుతిన్ అండ్ జీ జిన్పింగ్ వీళ్ళంతా కూడా భవిష్యత్తుకు మనము ముందుకు వెళ్ళాలి, అంటే అమెరికా మీద ఆధారపడే ప్రసక్తి లేదు, వెస్ట్ మీద ఆధారపడే ప్రసక్తి లేదు, ఈస్ట్ వైపు మనందరం ఉన్నాం, మనము భవిష్యత్తును తీసుకెళ్ళాలి అని ముక్తకంఠంతో వాళ్ళు ఏకీభవించిన సందర్భం అయితే ఈ SCO మీట్లో జరిగింది. అండ్ ప్రపంచ దేశాల్లో ఏ దేశము కూడా, చిన్న చిన్న దేశాలు, అంటే ఈ SCO మీట్లో అటు పాకిస్తాన్ వచ్చింది, అజర్బైజాన్ వచ్చింది, తర్వాత తుర్కియే వచ్చింది, ఇంకా రకరకాల దేశాలన్నీ వచ్చాయి. బట్ వీళ్ళందరికంటే కూడా ఒక గొప్ప పాత్ర మన దేశం నుంచి ప్రధాని మోదీ పోషించడం అనేది నిజంగా మనం గర్వించదగ్గ విషయం. సో మనం ఎక్కడా సిగ్గుపడాల్సిన అవసరం కానీ, లేకపోతే ఏదో హడావుడి యాక్టింగ్ జరుగుతుందని పొరపాటున కూడా అనుకోవద్దు. ఫారెన్ కంట్రీకి మోదీ వెళ్తున్నారని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. బట్ ఈరోజు మనం ప్రపంచ వేదికలో ఒక గొప్ప పాత్ర పోషిస్తున్నాం, అందులో ప్రధాని మోదీ యొక్క పాత్ర అద్భుతంగా ఉంది అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. సో ఈ SCO సమ్మిట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మన మార్కును మనం చూపెట్టాం. అటు పెద్దన్న అంటూ అమెరికా ఎంతో హడావుడి చేస్తుంది, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత. వాటన్నింటినీ పక్కన పెట్టి ఈస్ట్ వైపు ప్రపంచం ఉంది, ఇంకా చాలా ఉంది అనే ఒక స్టాంపును మనం వేశాం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అమెరికా దీని మీద చాలా గుర్రుగా ఉంది. మరో వీడియోలో అమెరికా ఏమంటుందనే విషయాన్ని కూడా నేను మీకు ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మీరు కూడా కామెంట్ చేయండి, SCOలో మన పాత్రతో మనము సక్సెస్ అయ్యామా, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చామా, ఎలాంటి మెసేజ్ ఇచ్చామనేది మీరు కూడా కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.